ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 42వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. యోగభ్రష్టుడు మొదట పుణ్యవంతుల లోకమునకేగి అక్కడ చాలా కాలం నివసించి తదుపరి సదాచారపరులకు శ్రీమంతుల గృహమందు జన్మించి తాను ఇదివరలో విడిచిపెట్టిన యోగమును అక్కడ తిరిగి కొనసాగించని తెలియజేశారు. ఇక రాబోయేటువంటి 42వ శ్లోకంలో ఈ ప్రకారంగా సామాన్య యోగుల గురించి చెప్పినటువంటి ఇక ఉత్తమ తరగతి యోగుల యొక్క మరణానంతర స్థితిగతుల గురించి తెలియజెప్తున్నారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. అథవా లేక అంటే ఉత్తమ తరగతి యోగి అయినచో ధీమతాం జ్ఞానవంతులకు యోగినాం యోగుల యొక్క కులే ఏవా వంశమునందే భవతి పుట్టుచున్నాడు ఈ దృశ్యం ఈ ప్రకారమగు జన్మము ఎత్ ఏది కలదో ఏతత్ హి అదే లోకే ప్రపంచమున దుర్లభతరం మిక్కిలి దుర్లభమైనది. ఉత్తమ తరగతి యోగి అయినచో జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశమందే జన్మించుచున్నాడు. ఈ ప్రకారము జన్మము లోకమున మహా దుర్లభమైనది. ఒకంత సాధన చేసి మరణించిన యోగులను గురించి క్రింది శ్లోకములో వర్ణింపబడింది. యోగ సాధన ఎక్కువగా చేసి లక్ష్యమును మాత్రము పొందక మరణించిన వారి ఉంటుందో వారికి ఎటువంటి గది లభిస్తుందో ఇక్కడ వివరింపబడినది. అట్టివారు మరణించిన ఆ ధీమంతులకు యోగుల వంశమున తపస్సంపన్నులకు మహాత్ముల సంప్రదాయం జన్మించుదురు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.